ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం ఈసారి మన తెలుగు టైమ్స్ టీమ్ అయితే ఎలా పర్ఫార్మెన్స్ ఇవ్వబోతుంది అండ్ ప్లే ఆఫ్స్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉందా, ఆ టేబుల్లో ఏ పొజిషన్లో ఉండే ఛాన్స్ ఉందనేది ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనమైతే మాట్లాడకపోతున్నాం కాబట్టి తప్పకుండా వీడియోని తండ్రి చూడండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుకు వచ్చేసి మీకు అయితే తెలుగు టైమ్స్ టీమ్ యొక్క కోచింగ్ స్టాఫ్ గురించి అయితే మాట్లాడుకుందాం. మీకు అయితే ఆల్రెడీ చెప్పక్కర్లేదు. మీకు అయితే కృష్ణ కుమార్ హుడా సార్ అయితే ఉండడం జరిగింది అండ్ రమేష్ కుమార్ సార్ అయితే ఉండడం జరిగింది. ఈ కోచింగ్ స్టాఫ్తో ఈసారి మన తెలుగు టైమ్స్ టీమ్ చాలా కంబ్యాక్ అయితే ఇవ్వబోతుంది. దీంట్లో ఏమాత్రం డౌట్ లేదని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, యాక్చువల్గా చూసుకుంటే మాత్రం మీకు అయితే కృష్ణ కుమార్ హుడా సార్ గారు సీజన్ 10లోనే మన తెలుగు టైమ్స్ టీమ్కి హెడ్ కోచ్కి అయితే రావాలి. కానీ హుడా సార్ గారు అయితే 1 year అయితే రెస్ట్ తీసుకొని మీకు అయితే సీజన్ 11లో తెలుగు టైమ్స్ టీమ్కి అయితే హెడ్ కోచ్కి అయితే రావడం జరిగింది. అండ్ మనందరికీ తెలిసిందే దబాంగ్ ఢిల్లీ టీం ఎలా ఉండేదో, కృష్ణ కుమార్ హుడా సార్ గారు వచ్చిన తర్వాత అండ్ రాకముందు ఎలా ఉండేదో మనందరికీ తెలిసిందే. అండ్ దబాంగ్ ఢిల్లీ టీంని మనకి ఛాంపియన్స్కి అయితే నిలిపారు మన కృష్ణ కుమార్ హుడా సార్ గారు. కానీ ఈసారి వచ్చేసి మీకు అయితే తెలుగు టైమ్స్ టీమ్కి అయితే సేమ్ అలానే రిపీట్ అవ్వచ్చు అని అయితే ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మీకు అయితే ఆప్షన్లో కనుక చూసుకుంటే మాత్రం తెలుగు టైమ్స్ టీమ్ అయితే ఈజీగా ప్లేస్ని అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఈసారి వచ్చేసి మీకు అయితే తెలుగు టైమ్స్ టీమ్ నెంబర్ 1 టీమ్కి అయితే మారబోతుంది. మన ప్రో కబడ్డీ సీజన్ 11లో కృష్ణ కుమార్ హుడా గారి కోచింగ్లోనే చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు అయితే తెలుగు టైమ్స్ టీమ్ యొక్క డిఫెన్స్ అండ్ రైడింగ్ విషయానికి వస్తే మాత్రం అన్నిట్లో కవర్ చేసుకుంటూనే ప్లేస్ని అయితే కొనడం జరిగింది సీజన్ 11 ఆప్షన్లో. అండ్ ఈసారి వచ్చేసి మీకు అయితే పవన్ శరత్ కూడా ఫుల్ ఫిట్నెస్ అయితే కనిపించబోతున్నాడు. అండ్ లాస్ట్ సీజన్ కంటే ఈసారి డబుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ పవన్కి సపోర్టింగ్ రైడర్స్ విషయానికి వస్తే మాత్రం చాలా మంది రైడర్స్ అయితే ఉన్నారు. లైక్ ప్రఫుల్ కానివ్వండి, విజయ్ మాలిక్ కానివ్వండి, మంజిత్ అండ్ ఇంకా ఎన్వైపీ ప్లేయర్స్ అయితే ఉన్నారు. రోహిత్ రాతి కానివ్వండి అండ్ ఇంకా చతాన్ చాహు ఇలాంటి ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది మన బ్యాకప్ ప్లేయర్స్ కింద. కాబట్టి ఈసారి వచ్చేసి తెలుగు టైమ్స్ టీంలో నెంబర్ 1 రైడింగ్ టీమ్కి అయితే చూడబోతున్నాం. రైడింగే కాదు అండ్ ఇక డిఫెన్స్ విషయానికి వస్తే మాత్రం డిఫెండర్స్లో కూడా లాస్ట్ సీజన్లో ఆడినటువంటి శంకర్ గడాయ్ అయితే రిటైన్ చేసుకున్నారు. ఇది వచ్చేసి బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు మన తెలుగు టైమ్స్ టీమ్కి. అండ్ శంకర్ గడాయ్తో పాటు మనకైతే లెఫ్ట్ కార్నర్కి అంకిత్ జగ్లన్ అయితే ఉండడం జరిగింది. శంకర్ గడాయ్ అండ్ మనకైతే అంకిత్ జగ్లన్ అయితే ఉండడం జరిగింది. వీళ్ళకి బ్యాకప్గా మనకైతే క్రిషన్ దుల్ అయితే ఉండడం జరిగింది. వన్ ఆఫ్ ద టాప్ డిఫెండర్ ఇన్ సీజన్ 10 అని చెప్పుకోవచ్చు. కాబట్టి మన తెలుగు టైమ్స్ టీమ్కి ఏమాత్రం డౌట్ లేదని చెప్పుకోవచ్చు. సీజన్ 11లో ఈజీగా క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అది కూడా ఈ టీంతో అండ్ మనకు కృష్ణ కుమార్ హుడా సార్ గారి కోచింగ్తో ఈసారి మన తెలుగు టైమ్స్ టీమ్స్ తప్పకుండా క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీకు ఏమనిపిస్తుందో మీరు కింద కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకైతే తెలుగు టైమ్స్ టీమ్ యొక్క ఆల్రౌండర్స్ విషయానికి వస్తే మాత్రం తెలుగు టైమ్స్ టీంలో ఎక్కువ ఆల్రౌండర్స్ అయితే ఉండడం జరిగింది. అందులో పవన్ శరత్ కానివ్వండి, శంకర్ గడాయ్ అండ్ మనకు సంజీవ్ లాంటి ప్లేస్ అయితే ఉండడం జరిగింది. అండ్ విజయ్ మాలిక్ కూడా ఉండడం జరిగింది. కాబట్టి రైడింగ్లో కానివ్వండి, డిఫెన్స్లో కానివ్వండి అండ్ ఆల్రౌండర్స్లో కూడా తెలుగు టైమ్స్ టీమ్ అయితే బ్యాలెన్సింగ్ అయితే చేసుకోవడం జరిగింది. ఆప్షన్లోనే చెప్పుకోవచ్చు. మీకైతే స్ట్రాటజీ ప్రకారమే ప్లేస్ని కొని అండ్ బ్యాలెన్సింగ్ టీమ్కి అయితే మారడం జరిగింది సీజన్ 11 కోసం. అండ్ ఇప్పుడు వచ్చేసి మన పాయింట్స్ టేబుల్లో తెలుగు టైమ్స్ టీమ్ వచ్చేసి ఏ పొజిషన్లో ఉండే అవకాశం ఉంది అండ్ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేవా అనేది ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, నాకు తెలిసి మనకైతే తెలుగు టైమ్స్ టీమ్ ఫస్ట్ నుంచి కనుక విన్ అవ్వకుండా పోతే మాత్రం తెలుగు టైమ్స్ టీమ్ ఈజీగా టాప్ 6లో ఉండి అండ్ ట్రాఫీ విన్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. మన తెలుగు టైమ్స్ టీమ్ వచ్చేసి ఒక స్ట్రాటజీ అండ్ ఒక ప్లానింగ్తో అయితే రావాలి మన సీజన్ 11లో. అప్పుడే మన తెలుగు టైమ్స్ టీమ్ ఈజీగా మ్యాచెస్ అయితే విన్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఆప్షన్లో ఎలా అయితే చూసారో అలానే సీజన్ 11 మ్యాచెస్లో కనుక చేస్తే మాత్రం తప్పకుండా విన్ అయ్యి టాప్ 6లో అయితే మన తెలుగు టైమ్స్ టీమ్ ఉండొచ్చు అని అయితే నాకైతే అనిపిస్తుంది. దీనిపైన మీరేమనుకున్నారు? అండ్ పీకేఎల్ సీజన్ 11 పాయింట్స్ టేబుల్లో మన తెలుగు టైమ్స్ టీమ్ ఏ పొజిషన్లో ఉండే అవకాశం ఉంది, క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేవా అనేది మీరు తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఈ వీడియోకి అయితే ఎంతని చెప్పుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.